నిరంతరం ఏకరీతిగా ఉన్నవాడా, సత్యవంతుడా, సజీవుడా, నీ పరిశుద్ధమైన ఘనమైన శ్రేష్టమైన నామాన్ని స్తుతించడానికి, ఘనపరచడానికి, నీ యొద్ద నుండి ఆశీర్వాదాలు పొందుకోవడానికి, నీ మాట వినాలని, నీ ముఖ దర్శనము చూడాలని అయా నీ బిడలమైన మేము నీ మందిరంలో కూడి ఉండగా చిన్న మందైన మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి, దృష్టించండి, మాతో మాట్లాడండి, బలపరచండి. అయా రోగులతో ఉన్న వారిని, రోగముతో ఉన్న వారిని స్వస్థపరచండి తండ్రి. ఏ అవసరతలు వచ్చారో వారి అవసరత మీరు తీర్చండి. అయా నీ వాక్కు చేత మమ్మల్ని బలపరచండి. నీ రాజ్యానికి నాయన మేము రావడానికి ఏ ఆటంకాలు మాలో ఉన్నాయో వాటన్నిటినీ మీరు మాట చేత తొలగించమని, నీ వాక్యము చేత కడిగివేయమని అయ్యా మమ్మల్ని బలపరిచి స్థిరపరిచి స్థిరులుగా, కదలని వారుగా, యోగ్యులుగా, పవిత్రులుగా, నిందరహితులుగా, నిర్దోషులుగా నీ ఎదుట నిలబడే పరిశుద్ధ సంఘముగా మమ్మల్ని తయారు చేయమని యేసయ్య నామమున అడుగుచున్నాము తండ్రి. మీ అందరికీ వందనాలమ్మా. ఒకరికొకరు వందనాలు చెప్పుకోండి. మంచిది. ఒక వారం మనము సమరయుల గురించి చెప్పుకున్నాం. అసలు సమరయులు ఎవరు అనే విషయాన్ని మనం మాట్లాడుకున్నాం. ఈరోజు మనము సుంకర్ల గురించి మాట్లాడుకుందాం. సుంకర్లు అసలు ఎవరు అనే దాని గురించి మనం మాట్లాడుకుందాం. సుంకర్లు ఎవరు? సుంకర్లను ప్రజలు ఎందుకు ద్వేషించేవారు? సుంకపు మెట్టు అంటే ఏమిటి? ఎవరైనా రాసుకున్న వారు ఉంటే రాసుకోవచ్చు. సుంకర్లు ఎవరు? సుంకర్లను ప్రజలు ఎందుకు ద్వేషించేవారు? సుంకపు మెట్టు అంటే ఏమిటి? ఈ విషయాన్ని మనం మాట్లాడుకుంటూ, సుంకర్లకి ప్రజల్లో ఆదరణ లేకపోయినప్పటికీ, ప్రజలు వారిని వ్యతిరేకించినప్పటికీ, యేసుక్రీస్తు కాలం నాటికి యేసు ప్రభువు ఆయన సుంకర్ని ప్రేమించి వారికి రక్షణ భాగ్యం కలిగజేశాడు ఆయన. హల్లెలూయా. ఆ విషయాలు మనం ఒకసారి బైబిల్ గ్రంథం నుంచి పరిశీలన చేసుకుందాం. సుంకర్లు అంటే ఎవరంటే వాళ్ళు వేరే జాతి వాళ్ళని కాదు, వాళ్ళు యూదులే. సుంకర్లు అనేది యూదులే. ఆ పేరు ఎందుకు వచ్చింది వాళ్ళకి అంటే వారు చేసే పనిని బట్టి వచ్చింది. దేన్ని బట్టి? పని. సుంకము అంటే ఏమిటి? పన్ను వసూలు చేయటము. అందుకనే వారిని సుంకరులు అని అన్నారు. బైబిల్ గ్రంథాలు మనం చూడవచ్చు. లోకాసువార్త 19వ అధ్యాయంలో మనము ఒక వ్యక్తి కనిపిస్తాడు. అతను జక్కయ్య, సుంకపు గుత్తదారుడు జక్కయ్య అని చూస్తూ ఉంటాం. సుంకరులు చాలామంది ఉన్నారు బైబిల్లో మనం చూసినట్లయితే. వాళ్ళు చేసే పనిని బట్టి వారికి ఆ పేరు వచ్చింది. వాళ్ళు ఎందుకని వాళ్ళు రోమా ప్రభుత్వంలో రోమీలు, యేసుక్రీస్తు కాలంలో రోమీలు వెళ్తూ ఉన్నారు యెరూషలేము ప్రాంతాన్ని. ఆ రోమా ప్రభుత్వం వాళ్ళ చేతి కింద వీళ్ళు పన్ను వసూలు చేసేటువంటి వారికి వాళ్ళ క్రింద పనిచేసేవారిగా ఉన్నారు. అందుకని వారిని సుంకర్లు అని పిలిచారు. వాళ్ళు యూదులే. అయితే ఈ సుంకర్లని ప్రజలు ఎందుకని వ్యతిరేకించేవారు అంటే వాళ్ళు ఏం చేస్తూ ఉండేవాళ్ళు అంటే వాళ్ళు ఈ యొక్క ప్రభుత్వం, రోమా ప్రభుత్వం నియమించిన ఆ సుంకము కంటే ఎక్కువగా వసూలు చేసేవాళ్ళు వాళ్ళు. అందుకే జక్కయ్య ఒక సందర్భంలో అంటాడు, నేను ఎవరి యొద్దైనాను అన్యాయముగా ఏదైనా తీసుకుని ఉంటే 4 గింతలు చెల్లిస్తానని చెప్పాడు. అక్కడ అర్థమవుతుందా? వాళ్ళు అన్యాయంగా తీసుకునేవారు. అందుకని వారు సుంకర్లని ప్రజలు వ్యతిరేకించేవారు. వీళ్ళు ఎందుకంటే రోమీయుల దగ్గర ఉద్యోగం చేసేటువంటి వారు రోమీయులకి, యూదులకి పడేది కాదు. అలాంటిది రోమీయుల చేతి క్రింద ఉద్యోగము, సుంకము వసూలు చేసి ఉద్యోగం చేసేటువంటి వారు. అందుకని యోధా ప్రజలు వాళ్ళని వ్యతిరేకించేవారు, పాపులుగా చూసేవారు వాళ్ళని. చూడండి ఒకసారి లోకాశుభవార్త 3వ అధ్యాయం 12వ వచనం 13వ వచనం చూడండి. లోకాశుభవార్త 3వ అధ్యాయం 12, 13 వచనాలు. సుంకర్లు బాప్తీసం పొందవచ్చి
బోధకుడా మేమేమి చేయవలను అని అడిగినప్పుడు ఏమంటున్నాడు? మీకు నిర్ణయింపబడిన దానికంటే ఎక్కువ తీసుకోవద్దని. హల్లెలూయా. ఎవరితో చెప్తున్నారు? సుంకర్లతో చెప్తున్నారు మాట ఇది. వాళ్ళు ఏం చేస్తారు? వారి పని ఏంటి? నిర్ణయించబడిన దానికంటే ఎక్కువ తీసుకునే వాళ్ళు వీళ్ళు. అందుకని ప్రజలు వ్యతిరేకించేటువంటి వారు. ఈ రోజుల్లో మన చేసే పనిని బట్టి మనకు గుర్తింపు వస్తూ ఉంటుంది. మన యొక్క మనిషి యొక్క మాటను బట్టి మనకు గుర్తింపు వస్తూ ఉంటుంది. మనిషి యొక్క పద్ధతిని బట్టి మనకు గుర్తింపు వస్తూ ఉంటుంది. అయ్యయ్యో, వాళ్ళ తాతగారు ఎంత మంచివారండి, వాళ్ళ నాన్నమ్మగారు ఎంత మంచివారండి, వాళ్ళ తల్లిదండ్రులు ఎంత మంచివారండి, పిల్లలు చూస్తే అసలు ఇంత అలరా, పిల్లలు చూస్తే ఇంత వ్యతిరేకత, పిల్లలు చూస్తే ఇంత దారుణమైన దుస్థిత అని ఎందుకని వారిని ప్రజలతో అవమానం కలుగుతూ ఉంది ప్రజల్లో మనకంటే? మన యొక్క పనిని బట్టి, మన యొక్క అలవాటుని బట్టి మనల్ని గుర్తింపు వస్తూ ఉంటుంది. సుంకర్లకు కూడా వారి యొక్క పనిని బట్టి వారికి సుంకరి అని పేరు వచ్చింది. వారి పనిని బట్టి, వారు చేసే పద్ధతి విధానాన్ని బట్టి తప్పుగా ప్రవర్తించడము, అన్యాయంగా తీసుకోవడము, అన్యాయంగా వసూలు చేయడము, బలవంతం చేసి వసూలు చేయడము, సుంకము చేయడం వల్ల వారికి పాపులనే ముద్ర పడిపోయింది. వారిని అందుకే నేను అంటున్నానంటే పాపి అంటున్నాను. ఇక్కడ చూడండి, ఎక్కడ లూకా శుభవార్త, మత్తయి శుభవార్త చూడండి. మత్తయి శుభవార్త 5వ అధ్యాయము. వాళ్ళు ఏం చేసేవాళ్ళు చూడండి, 46వ వచనంలో చూడండి ఒకసారి. సుంకర్లు ఏం చేస్తారంట? వారు ప్రేమించు వారినే ప్రేమిస్తూ ఉంటారంట. మీరు మిమ్మును ప్రేమించిన వారినే ప్రేమించిన ఎడల మీకేమి ఫలము కలుగును? సుంకర్లును ఏం చేస్తారంట? సుంకర్లు వాళ్ళ ప్రేమించే వారినే ప్రేమిస్తారంట. ఇప్పుడు మనము సుంకర్లమా, క్రైస్తవులమా? మనలో ఉన్న గుణం ఏంటి? ఇప్పుడు సుంకరని ఆయనకి బిరుదు ఎందుకు వచ్చిందంటే వాళ్ళు చేసే పనిని బట్టి వచ్చింది. ఇప్పుడు మనం క్రైస్తవులమైన మనము క్రైస్తవులుగా మనము దేవునికి మహిమకరంగా మన జీవితం ఉందా? ఒకసారి ఆలోచన చేసుకుందాం. వాళ్ళు చేసే పని ఏంటి? అన్యాయముగా ధనాన్ని వసూలు చేయడము, నిర్ణయించిన దానికంటే ఎక్కువ తీసుకోవడము. వాళ్ళు చేసే పని ఏంటి? వారిని ప్రేమించిన వారినే ప్రేమించడం. ఇప్పుడు చెప్పండి, మనం అన్యాయంగా మాట్లాడుతూ ఉంటామా? ఎదుటి వారి మీద నింద మోపుతూ ఉంటామా? అన్యాయంగా అసలు ఏమీ విచారించకుండా మనము గొడవకి వెళ్ళిపోతూ ఉంటామా? న్యాయం ఏదో అన్యాయం ఏదో మనం కూడా సుంకరులమే. అయితే చెప్పి సుంకరులు ఏం చేస్తా ఉన్నారంట? వారిని ప్రేమించిన వారినే. మనం ఏం చేస్తాం? మనకు ఎవరైనా మనము పెళ్ళికి పిలిచామనుకోండి, మనం ఎవరినైనా సరే వాళ్ళు మనల్ని పిలిచి ఉంటేనే, మామూలుగా చెప్తున్నా, బైబిల్ గ్రంథంలో ఏముందంటే ఏదప్పుడు ఇంది చేసినప్పుడు రోడ్డు మీద ఉన్న అంగహీనులను, వస్త్రహీనులను, పేదవారిని తీసుకొచ్చి భోజనం పెట్టమనుంది. మనం ఏం చేస్తాం తెలుసా? వాళ్ళు ఒకవేళ బట్టలు సరిగ్గా లేకపోయినా, స్నానం చేయకుండా వచ్చిన పెళ్ళికి, ఎవడరా నేను రమ్మంది లోపలికి, ఏదైనా ఫంక్షన్కి వచ్చిన ఎవడు రమ్మనండి నిన్ను అని గెంటేస్తాం, పక్కకి పెట్టేస్తాం. మన ప్రేమ ఎలాంటిదంటే మనల్ని ప్రేమించిన వారిని ప్రేమిస్తాం. మనలో కూడా ఒక సుంకరు ఉన్నాడు. హల్లెలూయా. తర్వాత వాళ్ళు చేసే ఇంకొక పని, వాళ్ళు పాపులకి ఎలా పిలువబడ్డారు చూడండి ఒకసారి. పాపులుగా పిలువబడేవాళ్ళు మత్తయి సువార్త 9:11. మత్తయి శుభవార్త 9:11. మత్తయి శుభవార్త 9:11 నాన్న. సుంకర్లతోనూ పాపులతోనూ కలిసి ఎవరంట భోజనం చేసేది? యేసు ప్రభువు ఏం చేసేవాడు? ఆయన భోజనం చేసేవాడంట. ఈ సుంకర్లు పాపులు అని చెప్తున్నాడు ఇక్కడ. లూకా శుభవార్త 15:1-2 చూడండి. లూకా శుభవార్త 15:1-2.
సమస్తమైన సుంకర్లను పాపులను, ఎవరంట? సుంకర్లను పాపులు. వీళ్ళు పాపులుగా ఎంచేవాళ్ళండి ప్రజల్లో. వీళ్ళ బిరుదు ఏంటంటే పాపులు. జక్కయ్యను కూడా ఏమంటారు చూడండి, 19:1 నుంచి 3వ వచనం చూడు. ఇంట్లోకి వెళ్ళిపోతాడు. ఇంట్లోకి వెళ్ళిపోయిన తర్వాత, ఇంట్లో చేర్చుకున్న తర్వాత అప్పుడు యేసయ్యను ఏమనుకుంటారు అక్కడ చూడండి. పాపి అయినా మనుషుడి దగ్గరికి ఈయన ఎందుకు వచ్చాడు? అందరూ అది చూసి ఈయన పాపి అయిన మనిషి యొద్ద పస చేయడానికి వచ్చాడండి, భోజనం చేయడానికి వచ్చాడండి అని అందరూ సనుక్కున్నారంట ఆయన మీద. పాపులు. సుంకర్లు అంటే ఎవరో తెలుసుకున్నాం మనం. సుంకర్లు అంటే ఎవరు? ఇప్పుడు యూదులు. సుంకర్లు అంటే ఎవరు? ఇప్పుడు యూదులు. సుంకర్లను ప్రజలు ఎందుకు ఎదిరికించేవారు? ఎందుకు ఎదిరికించేవారు? వాళ్ళు నిర్ణయించిన దానికంటే ఎక్కువ తీసుకునేవాళ్ళు. రెండవది, రోమీల దగ్గర, యూదులకు వ్యతిరేకమైన రోమీల దగ్గర పనిచేసేటువంటి వారు. సుంకర్లు అనే పేరు ఎందుకు వచ్చిందంటే వారు చేసే ఉద్యోగాన్ని బట్టి సుంకర్లు అని పేరు వచ్చింది. కింద మనము సుంకపు మెట్టు అని ఉంటుంది. సుంకపు మెట్టు అంటే ఏంటి కూడా చూద్దాం. మత్తయి శుభవార్త 9:9. యేసు అక్కడ నుండి వెలుచు సుంకపు మెట్టునొద్ద. ఎక్కడంట? సుంకపు మెట్టు. మత్తయ్య అని ఒకడున్నాడు సుంకరి కూడా. అతను కూడా సుంకాన్ని వసూలు చేసేవాడే. జక్కయ్య ఉన్నాడు, లేవి ఉన్నాడు, మత్తయ్య. వీళ్ళన్నీ కూడా, ఈ పేర్లన్నీ కూడా ఎక్కడ ఎవరయ్యే? యూదుల్లో అయ్యే పేర్లు అన్నీ. అర్థమవుతుందా మీకు? ఇప్పుడు ఇక్కడ సుంకపు మెట్టు అంటే ఏంటంటే సుంకాన్ని వసూలు చేసేవాళ్ళు ఒక మెట్టు దగ్గర కూర్చొని ఉండేవాళ్ళు. అక్కడికి వచ్చి ప్రజలు సుంకాన్ని కడతా ఉండాలి. సుంకపు మెట్టు అదే. ఇప్పుడు సుంకర్లు అంటే ఎవరో? యూదులే. సుంకర్లని ఎందుకని ప్రజలు ద్వేషించారంటే వీళ్ళు రోమీల కింద పనిచేసేవాళ్ళు. వాళ్ళు ఎక్కువ సుంకాన్ని వసూలు చేసేటువంటి వారు పాపులకి ఎంచబడ్డారు. అందుకే ప్రజలు ద్వేషించేవారు. సుంకపు మెట్టు అంటే వారు చేసే ఉద్యోగము ఉండే స్థలము. ఆ మెట్టు దగ్గర కూర్చొని సుంకాన్ని కట్టించుకునేవారు. సుంకపు మెట్టు అని పేరు వచ్చింది. సరే, ఈ సుంకర్లకి దేవుడిచ్చిన ప్రాధాన్యత ఏంటి? ప్రజలందరూ కూడా వ్యతిరేకిస్తూ ఉన్నారు కదా. ప్రజలందరూ కూడా వీరి పనిని బట్టి, వీరి యొక్క ఉద్యోగాన్ని బట్టి, వీరు చేసే మోసాన్ని బట్టి ప్రజలు వ్యతిరేకిస్తూ ఉన్నారు కనుక మరి దేవుడు వారిని ఎలా దేవుడు మార్చుకున్నాడు, ఎన్నుకున్నాడు చూద్దాం. చూడండి మత్తయి శుభవార్త 10:3. కాదు నాన్న, చదువు ఆగండి. 5వ అధ్యాయము, లూకా శుభవార్త 5వ అధ్యాయము 27. ఆయన బయలుదేరి లేవి అని ఒక సుంకరి సుంకపు మెట్టునొద్ద కూర్చుని ఉండిట చూచి నన్ను వెంబడించమని అతనితో చెప్పగా అతడు సమస్తమును విడిచిపెట్టి లేచి ఆయన వెంబడించెను. హల్లెలూయా. తర్వాత చదువుదాం దాని కింద. ఈయన లేవి అని ఒక సుంకపు వసూలు చేసే వ్యక్తిని ఆయన వెళ్తా ఆయన చూసి, ఆయన కళల్లో చూసి అన్నాడు, ఆయన నువ్వు నన్ను వెంబడించమన్నాడు. ఎవరో? యేసు ప్రభు. ఆయన ఏం చేశాడు తెలుసా? సుంకము వసూలు చేయటం అంటే డబ్బులు వసూలు చేసేవాళ్ళు సామాన్యంగా ఆ ధనాన్ని విడిచిపెట్టరు. యేసయ్య మాట చెప్పిన వెంటనే తనకి మారు మనసు కలిగిందండి. తనకు మారు మనసు కలిగి యేసయ్య మాట విన్న వెంటనే తన యొక్క హృదయము తెరవబడింది. వెంటనే లేచాడండి. దిగ్గున లేచి ఏం చేశాడంటే తనకు ఉన్నదంతా, అక్కడ ఉన్నది మొత్తం విడిచిపెట్టేశాడండి. సమస్తమును విడిచిపెట్టాడు. అక్కడ సమస్తాన్ని విడిచిపెట్టి ఆయన వెంబడించడం ప్రారంభించి ఆయన ఏం చేస్తున్నాడు? దాని క్రింద చదివినట్లయితే తన ఎంట ఆయనకు గొప్ప విందు చేయించెను. హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా చెప్దామా? చాలా మంది లేవి ఏం జరిగింది తెలుసా? యేసు ప్రభువును కలుసుకున్న వెంటనే యేసయ్య ఏమన్నాడు తెలుసా?
నన్ను వెంబడించమన్నాడు. వెంటనే నిమిషాల ప్రకారం జరిగిపోయింది. అక్కడ యేసు ప్రభు కలవడం జరిగింది, ఆయన చూడడం జరిగింది, నువ్వు నన్ను వెంబడించడం అని జరిగింది. ఆయన సమస్తను విడిచిపెట్టి యేసు ప్రభుని వెంబడించడం జరుగుతుంది. ఆయన ఏం చేశారంటే యేసు ప్రభుని ఇంట చేర్చుకొని ఆయనకు గొప్ప విందు చేయించారు. హల్లెలూయా చెప్దామా. చాలామంది బాప్తీసం పొందుకుంటారు కానీ దేవునికి గొప్పగా విందు చేయించరు, దేవుని ఘనపరచరు. రక్షణ పొందుకుంటారు, రక్షణ మార్గంలోకి వెళ్తారు, రక్షణలో నడిపించబడతారు, బాప్తీసం పొందుకుంటారు. వారు ఎన్నో సంవత్సరాల నుంచి బాప్తీసం పొందుకొని ఎన్నో సంవత్సరాలు కూడా అయిపోతాయి. కానీ ఎప్పుడు సేవకులకు కానీ విశ్వాసులకు కానీ దేవుణ్ణి గణపరిచి ఇంటిలో భోజనము ఏర్పాటు చేయరు. ఈ లేవి ఏం చేస్తున్నాడు? లేవి అని శంకర ఏం చేస్తున్నాడమ్మా? ఏం చేస్తున్నాడు? యేసయ్య మాట విన్నాడు, తన జీవితాన్ని మార్చుకున్నాడు, సమస్తాన్ని విడిచిపెట్టేశాడు. సమస్తాన్ని విడిచిపెట్టి యేసయ్యని వెంబడించడం జరిగింది. యేసయ్యని వెంబడించడమే కాదు, ఆయన ఇంట చేర్చుకొని గొప్ప విందు చేయించేసాడు. పక్కన వాళ్ళు ఏమనుకున్నారు తెలుసు? అప్పుడు తన కింద చదువుతున్నాను అన్నమాట. ఇతరులు వారితో కూడా భోజనంలో కూర్చుండిరి. వాళ్ళందరూ కూడా సనుక్కుంటా ఉన్నారు, పరిచయులు, శాస్త్రులను. ఇది చూచి సుంకర్లతోనూ పాపులతోనూ తిని త్రాగుచున్నారని ఆయన శిష్యుల మీద సనుక్కున్నారండి. జాగ్రత్తగా ఆలకించండి. మనుషుల దృష్టిలో వీళ్ళందరూ కూడా ఒక పాపులుగా ఉన్నారు. మనుషుల దృష్టిలో వీళ్ళు ఎన్నిక లేని వారు, అంటే డబ్బు ఉంది కానీ అందరూ కూడా ముందేమో ముఖం మీద పొగుడుతూ వెనకాలేం తిట్టుకోవడం, అలా స్థితిలో ఉన్నారు. అలాంటి వారిని దేవుడు ఏం చేసి తెలుసా? వాళ్ళ హృదయం ధనం సంపాదించడం వల్ల ఇంకా కఠినమైపోతా ఉంది. ధనం సంపాదించడం, మోసం మీద మోసం, ధనాపేక్ష సమస్త కీళ్ళకు మూలం. అలా జరుగుతూ ఉన్న వీరిని దేవుడు ఏం చేశాడు తెలుసా? మార్చాడండి. ఆయనలోకి మార్చుకున్నాడండి. ఆయన వెంటనే నన్ను వెంబడించమన్నాడు, లేచాడు, సమస్తాన్ని విడిచిపెట్టుకున్నాడు, యేసయ్యను వెంబడిస్తామన్నాడు, ఇంట చేర్చుకున్నాడు, గొప్ప విందు చేయించేసాడండి ఆయన. హల్లెలూయా చెప్దామా. లేవి జీవితము నూతనముగా మార్చబడింది. హల్లెలూయా చెప్దామా. ఎలాంటి పాపి అయినా, ఎలాంటి స్థితిలో మనమున్నా, ఈ మనుషులు చేత తృణీకరించబడ్డా, మనుషులు దుర్మార్గులరా, వీళ్ళు పాపులరా, ఎన్నిక లేని వారురా అనుకున్నా, దేవుడు నిన్ను పిలుచుకుంటున్నాడు, పరిశుద్ధపరుచుకుంటున్నాడు. దేవుడు నిన్ను గణపరచాలనుకుంటున్నాడు. నీవు దేవుని గణపరచు. హల్లెలూయా చెప్దామా. అందుకే మీరు ఏం చేయాలి? సంవత్సరానికి ఒకసారైనా సరే సంఘంతో మీటింగ్ పెట్టుకొని భోజనం పెట్టుకోండి. అది మీకు ఆశీర్వాదం. మాకు భోజనం లేక కాదు, ఇక్కడ ఉన్న వాళ్ళకి అందరూ ఆహారం లేక కాదు, అది కుటుంబానికి ఆశీర్వాదం. ప్రతి ఒక్క విశ్వాసి వాళ్ళు సంవత్సరంలో ఒక్కసారైనా చేయాల్సిన పని ఏంటంటే సంఘమంతా వారి ఇంటికి వెళ్ళి సేవకులు అడుగుపెట్టి ప్రార్థన చేసి వారిచ్చే అల్పాహారమైన ఏదైనా సరే, కూరగాయల భోజనమైనా, చక్కగా చేప చికెన్ భోజనమైన తిని వారిని దీవించి రావడము వారి కుటుంబానికి ఎంతో ఆశీర్వాదకరం. హల్లెలూయా చెప్దామా. ఇది ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాలి, మంచిది. హల్లెలూయా. తర్వాత ఇక్కడ మనం చూసినట్లయితే యేసు ప్రభువు ఇంకొక వ్యక్తిని కలుసుకున్నాడండి. చూడండి, లోకా శుభవార్త 19వ అధ్యాయము. అక్కడ మనం చూసినట్లయితే మనకి ఎవరు కనిపిస్తారు? జక్కయ్య. ఎప్పుడు చెప్పుకునే స్టోరీ, చాలాసార్లు చెప్పుకున్నాం. ఆ జక్కయ్య ఏం చేస్తున్నాడు ఒకసారి చదవను, స్పీడ్గా చదివేస్తే నేను వేరే దాంట్లోకి వెళ్తాను. నేను ఆయన సంచరించు యెరికో పట్టణంలో ప్రవేశించి దాని గుండా పోవచ్చుండెను. ఇదిగో సుంకపు గుత్తదారుడైన ధనవంతుడైన జక్కయ్య అని పేరు గలవాడు యేసు ఎవరో చూడగోరిని కానీ పొట్టివాడైనందున ఉండటం వలన చూడలేకపోయాను. అప్పుడు యేసు ఆ త్రావను రానై ఉండెను గనుక ఆయన ముందుగా పరిగెత్తాడు,
యేసు ప్రభును చూడ్డానికి ఒక మేడు చెట్టు ఎక్కాడండి. యేసు ఆ స్థలానికి నడుచుకుంటూ వచ్చినప్పుడు కన్నులెత్తి ఆ మేడు చెట్టు మీద ఉన్న జక్కయ్యను చూశాడు యేసు ప్రభువు. జక్కయ్య, త్వరగా దిగుము. ఎందుకంటే యేసు ప్రభువు ఆయన యొక్క మనసును గుర్తెరిగాడండి. అందుకే జక్కయ్యతో మాట్లాడుతూ ఉన్నాడు, జక్కయ్య త్వరగా దిగుము, నేను నేడు నీ ఇంట ఉండవలసి ఉన్నది అతను చెప్పాడండి. అతడు త్వరగా దిగి సంతోషముతో, చెప్పండి, సంతోషముతో ఆయన్ని చేర్చుకున్నాడు. ఎవరండి ఈయన? సుంకపు గుర్తుదాడైన జక్కయ్య. ఆయన చూడాలనుకున్నాడు అంతే మనసులో. అసలు యేసు ప్రభు ఏమిటో, ఆయన యొక్క మహత్కార్యాలు చేస్తానంట, ఆయన అద్భుతాలు చేస్తానంట, యేసు ప్రభువును ఒకసారి చూడాలి అని అనుకున్నాడు. ఆయన అనుకున్న వెంటనే తడువు చేయకుండా తనకున్న లోపము అడ్డు వచ్చినా కానీ యేసు ప్రభువుని ఎత్తుల నుంచి అన్ని చూడాలని చెట్టెక్కి కూర్చున్నాడు. యేసు ప్రభు ఆ స్థలానికి వచ్చి యేసు ప్రభు జక్కయ్యని దిగమన్నాడు, నేను నీ ఇంట్లో ఉండాలన్నాడు. వెంటనే సంతోషంగా ఇంట్లో చేర్చుకున్నాడండి. యేసు ప్రభువును చేర్చుకునే విధానము, సేవకుని ఇంట్లో చేర్చుకునే విధానం సంతోషంగా మనం చేర్చుకోవాలి. ఎవరైనా గృహదర్శనానికి వస్తారంటే ఈరోజు మేము అంటలేదండి, ఈరోజు మేము ఊరు వెళ్తున్నామండి, పెళ్ళికి వెళ్తున్నాం, ఆ పెళ్ళైనా క్యాన్సిల్ చేసుకొని వాళ్ళు మనకు డేట్లు ఇస్తున్నారు కానీ మేము డేట్లు ఇచ్చిన రోజులు ఉంటున్నా జనాలు. మనకి యేసు ప్రభు మన ఇంట్లోకి, మన జీవితంలోకి, మన గృహంలోకి ఆయన ఎప్పుడు రావాలనుకుంటే అప్పుడు నువ్వు ఎప్పుడు కూడా నీ గృహం యొక్క తలుపులు తెరిచి ఉన్న యేసు ప్రభును ఆహ్వానించడానికి. హల్లెలూయా చెప్తామా. ఈ జక్కయ్య నేడు నీ ఇంట ఉండవలసి ఉన్నదని యేసు ప్రభు ఒక మాట చెప్తే చాలు వెంటనే సంతోషంగా ఇంట్లో చేర్చుకున్నాడు. చేర్చుకోవడమే కాదు, ఏం జరిగిందో చూడండి అక్కడ. అందరూ చూశారండి, ఈయన పాపైన మనుషుడు కదా. చాలా మంది పాపైన మనుషుడి దగ్గరికి భోజనం చేయడానికి వెళ్తున్నాడని చాలా సనుక్కున్నారు. అప్పుడు జక్కయ్య నిలబడ్డాడండి. అమ్మ, ఈ సంగతి జక్కయ్యకి తెలియదు, తిట్టుకునే సంగతి జక్కయ్యకి తెలియదు. మనసులో పక్కన తిట్టుకుంటారు జనాలు, ఎప్పుడు కూడా మనిషి ముందు తిట్టరు. జక్కయ్య ఈ మాటలు ఎవరికి తెలియదు కానీ జక్కయ్యకి. కానీ యేసు ప్రభువును చేర్చుకున్న వెంటనే జక్కయ్య హృదయం ఏమైపోయింది తెలుసా? మార్పు పొందిందండి. జక్కయ్య హృదయము దేవుని వైపు త్రిప్పబడింది. లేవి హృదయం ఎలాగ త్రిప్పబడిందో, తన సమస్తాన్ని వదులుకొని యేసయ్యని వెంబడించి తన ఇంట్లో చేర్చుకొని గొప్ప విందు ఎలాగిచ్చాడో, ఈ లేవి ఈ యొక్క జక్కయ్య కూడా యేసు ప్రభువును సంతోషంగా చేర్చుకున్నాడు. ఈ మనుషులు అనుకునే మాటలు ఏమీ వినపడలేదు, కానీ లేచి నిలబడ్డాడండి. లేచి నిలబడి ఒక మాట చెప్తా ఉన్నాడు జక్కయ్య. చూడండి, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగము పేదలకు ఇస్తున్నాను. అబ్బా, నేను ఎవరి యొద్దైనను అన్యాయముగా ఏదైనాను తీసుకుంటే ఒకవేళ 4 అంతలు చెల్లించేస్తున్నా. ప్రభుతో చెప్పాను. హల్లెలూయా చెప్దామా. అసలు ఈ జక్కయ్య చేసిన పని మనం ఎవరు కూడా చెయ్యం కూడా. ఈయన జక్కయ్య చేసిన పని ఏంటంటే, మారు మనసు పొందిన వెంటనే, యేసు ప్రభు కలుసుకున్న వెంటనే తన హృదయం మార్పు చెందిన వెంటనే తన క్రియ ప్రారంభమైంది. పని ప్రారంభమైంది. ఏమన్నాడు? వెంటనే నిలబడ్డాడు. అయ్యా, ఎవరి యొద్దైనా నా ఆస్తులు సగం పేదలకు ఇచ్చేస్తానని చెప్పాడు. ఆస్తులు సగం పేదలకు ఇచ్చేస్తాను అన్నాడు. ఎవరి యొద్దైనా నేను అన్యాయంగా తీసుకుంటే వారికి 4 అంతలు చెల్లి. రూపాయి తీసుకుంటే 4 రూపాయలు, 100 తీసుకుంటే 400, 1000 తీసుకుంటే 4000, 1,00,000 తీసుకుంటే 4 లక్షలు చెల్లిచ్చేస్తున్నాను అన్నాడు. మనం మారు మనసు చెందిన వెంటనే మనం ఏం చేస్తామంటే, చాలామంది, ఏమండి పాస్టర్ గారు నేను సమర్పించేసుకుంటున్నానండి. ఏం సమర్పించుకుంటున్నారు వీళ్ళు? కొంతమంది మన హైందవ సహోదరులు కానీ హైందవ బిడ్డలు కానీ వాళ్ళు గొప్ప భక్తి అండి. వాళ్ళు నిలువు దోపిడీ అని పెడతారు. ఏం చేస్తారు తెలుసా? నిలువు దోపిడీ అంటే వాళ్ళు ఉన్నపాటున వారి మీద, ఒంటి మీద ఉన్న బంగారం కానీ వెండి కానీ ఉంగరాలు కానీ ఏదైనా సరే ఎనీవన్ వాళ్ళు మొత్తం తీసేసి అక్కడ ఉండిలో వేసి వచ్చేస్తారు, కానుకల డబ్బీలో. అది నిలువు దోపిడీ. మన క్రైస్తవులు నిలువు దోపిడీ అని అంటారు. మామూలుగా సమర్పించుకుంటున్నాను అంటారు, కానీ అవి తీసుకెళ్ళి ఎక్కడ వేస్తారు తెలుసా? ఇంట్లో పెట్టుకుంటారు.
లేదంటే బంగారం కొట్లో అమ్ముకుంటారు. ఇది సమర్పణ కాదు. జక్కే లాంటి కమిట్మెంట్ మనకు కావాలి. లేవి జీవితం మార్చబడింది. తనకున్న ఉద్యోగాన్ని వదులుకున్నాడు, సమస్తాన్ని వదులుకున్నాడు, అన్నిటిని వదులుకొని తన జీవితము ఆయన వైపు తిప్పుకున్నాడు. ఆయన వెంబడించాడండి. వెంబడించడమే కాదు, ఆయన గొప్ప విందు చేయించాడు. జక్కయ్య జీవితంలోకి దేవుడు వచ్చాడు, వారి గృహంలోకి వచ్చాడు. జక్కయ్య జీవితం మార్చబడింది. మార్చబడమే కాదు, తన ఆస్తులు సగము పేదలకి ఇచ్చేసాడు. ఎవరిదైనా ఒక వంతు తీసుకుంటే వారికి 4 గంటలు చెల్లిస్తా అన్నాడు. లాస్ట్కి దేవుని నోటుతో దేవుడిచ్చిన సాక్ష్యం ఏంటో తెలుసా? అందుకు యేసు ఇతడును అబ్రహాము కుమారుడే. హల్లెలూయా చెప్దామా? దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇతడును అబ్రహాము కుమారుడే. మన దేవుడు యేసయ్య చూసి ఇతను కూడా అబ్రహాము కుమారుడే, తిన కూడా అబ్రహాము కుమార్తె అని మనం ఒక సాక్ష్యాన్ని, గొప్ప సాక్ష్యాన్ని పొందుకునే విధానం కదా. యేసు ప్రభువు అవసరం లేదు. మనుషులు చూసి వీరు కూడా క్రైస్తవులేనండి, వీర్రా నిజమైన క్రైస్తవులు అన్న విధంగా మనం ఉన్నామా? సుంకర్లు అనే పేరు ఎందుకు వచ్చిందంటే వారు చేసే ఉద్యోగాన్ని బట్టి వచ్చింది. సుంకర్లు ప్రజలు ఎందుకు ద్వేషించేవారంటే వారికి చెల్లించాల్సిన వారికంటే ఎక్కువ తీసుకునేవాళ్ళు కనుక. వాళ్ళు సుంకర్లు, వాళ్ళు ప్రేమించిన వారినే ప్రేమించేవారు కనుక. సుంకర్లకు యూదులకు వ్యతిరేకమైన రోమా ప్రభుత్వం కింద పనిచేసేటువంటి కనుక వారిని, సుంకర్ని ప్రజలు వ్యతిరేకించేవారు. అయితే ప్రజలందరూ వ్యతిరేకించినప్పుడు కూడా యేసు ప్రభు వారి జీవితాన్ని ఒక్కొక్కరిగా మారుస్తూ ఉన్నాడు. ఆయన సుంకర జీవితాన్ని చివరాఖరికి ఏం చేస్తున్నాడు? ఇతను కూడా అబ్రహాము కుమారుడే. జక్కయ్యకి గొప్ప బిరుదు ఇచ్చాడండి. ఇతను కూడా అబ్రహాము కుమారుడే. హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా చెప్దామా? ఇంకొక మాట మనం చూసుకున్నట్లయితే ఇక్కడ లూకాసు శుభవార్త 15వ అధ్యాయం నుంచి మనం చూసుకున్నట్లయితే 15వ అధ్యాయం మనం చూసుకున్నట్లయితే చదువు నాన్న 1 నుండి. ఒకప్పుడు సమస్తమైన సుంకర్లను, పాపులను ఆయన బోధ వినుటకు ఆయన దగ్గరికి వచ్చుచుండగా అది చూసి ఇతడు పాపులను చేర్చుకుంటున్నాడు, వారితో కూడా భోజనం చేయుచున్నాడు అని సనుక్కుంటూ ఉన్నారు. అందుకు ఆయన వారితో ఇట్లా, నేను మీలో ఏ మనుషునికైనాను 100 గొర్రెలు కలిగిన ఎడల వాటిలో ఒకటి తప్పిపోయిన ఎడల 99 గొర్రెలను అడవిలో విడిచిపెట్టి తప్పిపోయిన గొర్రె కొరకు దాన్ని వెతక వెళ్ళడా? అది దొరికినప్పుడు సంతోషముతో దాన్ని తన భుజముల మీద వేసుకొని ఇంటికి తీసుకుని వచ్చి పొరుగు వారిని పిలిచి, మీరు నాతో కూడా సంతోషించడని తప్పిపోయిన ఈ గొర్రె దొరికినది అని వారితో చెప్పును కదా. అటువలే మారు మనసు లేని, అక్కరలేని 99 నీతిమంతుల కంటే మారు మనసు పొందు ఒక్క పాపి విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషము. హల్లెలూయా చెప్తామా? అర్థమైందా? యేసు ప్రభువు వాక్యాన్ని బోధిస్తూ ఉంటే ఆయన దగ్గరికి సుంకర్లు, పాపులు అనబడిన వారు అనేక మంది వచ్చేవారంటండి. వారితో వస్తే యేసు ప్రభు వాళ్ళతో మాట్లాడడము, వారికి ఉన్న సమస్యలు తీర్చడము, వారికి రోగాలు పోగొట్టడం ఏదైనా ఉంటే ఇలా చేస్తూ ఉన్న సమయంలో అనేక మంది శాస్త్రులు, పరిచయులు ఆయన మీద సనుక్కుంటూ ఉన్నారు. అప్పుడు యేసయ్య నిలవబడి అంటున్నాడు, ఆయన ఒక ఉపమానాన్ని చెప్పాడు. అయ్యా, ఎవరి దగ్గరైనా 100 గొర్రెలుంటే దాంట్లో 100 గొర్రెల్లో ఒక గొర్రె తప్పిపోతే ఆయన పోన్లే, నా దగ్గర 99 గొర్రెలు ఉన్నాయి కదా, పోతే పోయింది ఆ గొర్రె. అది వస్తువు కాదు కదా, ఒక ప్రాణము. అది వస్తువు కాదు కదా, ఒక ఆత్మ. ఒక ఆత్మ విషయంలో పరలోక రాజ్యంలో ఎక్కువ సంతోషం కలిగిద్దంట.
అని చెప్పి ఆ 99ని పక్కన విడిచిపెట్టి పనివారి దగ్గర అప్పగించి తప్పుపోయిన ఒక గొర్రె కోసం దేవుడు వెళ్తాడు. వెళ్ళి వెతుక్కొచ్చి దాన్ని భుజాల మీద మోసుకొస్తాడు. మోసుకు వచ్చి దాన్ని దొరికినప్పుడు సంతోషంతో స్నేహితులతో, బంధువులతో, మిత్రులతో ఆ సంతోషాన్ని పంచుకుంటాడు కదా. అలాగే 99 మంది నీతిమంతులు అంటే లోకంలో తప్పిపోయి తన జీవితాన్ని పతనము చేసుకొని తన జీవితం ఏంటో తెలియకుండా త్రాగుడనే బానిసత్వంతో ఈ లోకమనే మత్తులో పడిపోయి తిరుగుతున్న ఆ ఒక్క పాపి మారు మనసు పొందటమే చాలా ఇంపార్టెంట్ అయ్యా. ఆ మారు మనసు, ఆ ఒక్క పాపి మారు మనసు పొందితే పరలోక రాజ్యంలో గొప్ప సంతోషం కలిగిద్ది అని యేసు ప్రభు వాళ్ళకి సమాధానం ఇచ్చాడండి. హల్లెలూయా చెప్తామా? జాగ్రత్తగా ఆలకించండి. ప్రజలందరూ మనల్ని వ్యతిరేకించవచ్చు. ఒకవేళ గొర్రెలాగా నువ్వు ఆ 99 గొర్రెల్లో కలవకుండా వ్యతిరేకంగా వెళ్ళిపోవచ్చు. యేసయ్య నిన్నే వెతుకుతావన్నాడు. ఇకనైనా మారు మనసు పొందుతావని. తప్పుపోయిన కుమారుడు విషయంలో కూడా అదే జరిగింది. తన జీవితం మొత్తం, తన ఆస్తినంతా పంచుకొని వెళ్ళిపోయి దూరదేశాలు వెళ్ళిపోయాడు. తన జీవితాన్ని అంతా పతనం చేసుకున్నాడు. కానీ తండ్రి తన కుమారుడు కోసం ఎదురు చూస్తా ఉన్నాడు. ఎప్పుడైనా నా కుమారుని దగ్గరికి వస్తాడా? గొర్రె దొరికినప్పుడు గొప్పగా సంతోషపడ్డారండి. స్నేహితులతో, బంధువులతో చెప్పుకొని సంతోషపడ్డాడు యజమానుడు. అలాగే మన యేసు ప్రభు అయిన యజమానుడు కూడా తప్పుపోయిన నీ జీవితాన్ని, దారి తప్పిన నీ జీవితాన్ని తిరిగి ఆయన దగ్గరికి రావాలని ఆయన కోరుకుంటున్నాడు. మారు మనసు కావాలని కోరుకుంటున్నాడు. సుంకరులుగా ఉన్న వారికి మారు మనసుని ఇచ్చాడు దేవుడు ఆయన. హల్లెలూయా చెప్తామా? లేవి సుంకరి, లేవి జీవితంలో దేవుడు గొప్ప మార్పును అనుగ్రహించాడు. జక్కయ్య సుంకరి, జక్కయ్య జీవితంలో దేవుడు గొప్ప మార్పును అనుగ్రహించాడు. జీవితాన్ని మార్చేశాడు. జక్కయ్యకి అబ్రహాము కుమారుడు అని బిరుదు ఇచ్చేశాడు. ఇక్కడ సుంకరులని దేవుడు ఎన్నుకున్నాడు. వారికి మారు మనసునిచ్చాడు. వారి విషయంలో పరలోకంలో సంతోషం కలిగిద్దని వారికి చెప్పాడు. యేసయ్య. హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా చెప్దామా? 4వ విషయంగా మనం మాట్లాడుకుంటే, యేసు ప్రభు శిష్యుల్లో ఈ సుంకరి ఒకరండి. యేసు ప్రభు ఎన్నుకున్న 12 మంది శిష్యుల్లో ఈ పాపి అయినా, ప్రజలకు వ్యతిరేకించిన ఈ పాపి అయిన సుంకరి ఒకడు. చూద్దాం, చూడండి. మత్తయి శుభవార్త 10వ అధ్యాయము 3వ వచనం. ఫిలిప్పు, బర్తులోమయ్యే, తోమా, సుంకరి అయినా చెప్పండి, చదవండి. సుంకరి అయినా 12 మంది శిష్యుల్లో ఈయనొకడు మత్తాయి. ఎవరమ్మా? సుంకరి అయిన మత్తాయి. దేవుడు ఎన్నిక లేని నిన్ను, మనుషుల చేత తృణీకరించబడుతున్న నిన్ను, ఎందుకు పనికిరాడు అనుకుంటున్న నిన్ను, దుర్మార్గుడురా, పాపిరా అనుకుంటున్న నిన్ను దేవుడిని కావాలనుకుంటున్నాడు. ఆయన శిష్యుల్లో ఒక శిష్యుడిగా చేర్చుకున్నాడు ఈ సుంకరిని. జక్కయ్య జీవితాన్ని మార్చి, జక్కయ్యని ఈయన కూడా అబ్రహాము కుమారుడే అని చెప్పాడు. లేవీని కూడా పరిశుద్ధుడిగా చేశాడు. మారు మనసులను గ్రహించాడు. దేవుడి మధ్యాహ్న సమయంలో వాక్యాన్ని వింటున్న నీవు, దారి తప్పిపోయి గొర్రెలాగా తిరుగుతున్న నీవు, దేవుడు నీ కోసం ఎదుగుతా ఉన్నాడమ్మా, ఎదుగుతా ఉన్నాడయ్యా. ఇకనైనా ఆయన మార్గంలోకి వస్తే ప్రజల చేతని జీవితము ఛేదరించబడవచ్చు, కానీ ప్రజల దృష్టిలో ఎన్నిక లేని వాడిగా, ఎన్నిక లేని దానిగా ఉండవచ్చు, కానీ దేవుడు నిన్ను కోరుకుంటా ఉన్నాడు. దేవుడు నిన్ను ఆశపడతా ఉన్నాడు నువ్వు ఆయన దగ్గరికి రావాలని. జక్కయ్య జీవితాన్ని మార్చిన దేవుడు, సుంకరైన లేవి జీవితాన్ని మార్చిన దేవుడు, సుంకరైన మత్తయ్యను మార్చి ఆయన శిష్యుల్లో చేర్చుకున్న దేవుడు. ఆయన 12 మంది శిష్యులు స్థానాన్ని కల్పించాడండి. ఆయన గొప్ప కార్యాలు వారి జీవితంలో చేశాడు. వారిని మనుషుల చేత తృణీకరించబడినప్పటికీ కూడా దేవుడు మనుషుల చేత, ఆయన ఎంతో సనుక్కున్నారు దేవుని మీద, వారితో సహవాసం చేస్తున్నానని. అయినప్పటికీ కూడా సుంకర్ని దేవుడు ఎన్నుకొని వారికి గొప్ప భవిష్యత్తుని దేవుడు అనుగ్రహించాడు. వారి శిష్యులు ఒక శిష్యుడిగా చేర్చబడ్డాడు. వారి జీవితం కూడా మార్చబడింది. వారు మారు మనసు పొందారు. దేవుని దగ్గరికి వచ్చి మారు మనసు పొందారు. వారి జీవితం మార్చబడింది. గొప్ప సేవ చేశాడండి మత్తయి. సేవ చేసి ఆయన గొప్ప మరణాన్ని కూడా పొందాడు. ఆయన శిష్యుల్లో చేర్చబడ్డాడు. మనుషుల చేత తృణీకరించబడవచ్చు, మనుషుల చేత వెలివేయబడిన వారిగా ఉండవచ్చు. దేవుడు నిన్ను కోరుకుంటా ఉన్నాడు.
ఈ మధ్యాహ్న సమయంలో సుంకర లేని జీవితాన్ని మార్చిన దేవుడు, సుంకర జీవితాన్ని నూతనపరిచిన దేవుడు, సుంకరుని ఎన్నుకొని ఆ అబ్రహాము కుమారుడు అన్న దేవుడు ఈ మధ్యాహ్న సమయంలో నీతో మాట్లాడుతూ ఉన్నాడు. సుంకర లాంటి మన జీవితాన్ని, సుంకర పాపులైన మన జీవితాన్ని, ప్రజల చేత వ్యతిరేకించబడిన మన జీవితాన్ని ఆయన మార్చడానికి సమర్థుడు. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. దేవా, సుంకర్ని ప్రభువా నువ్వు ఎన్నుకొని నాయన వారి జీవితంలో వారికి ఒక గుర్తింపును అనుగ్రహించావు. మనుషులు